కురుక్షేత్ర రణభూమి 17వ రోజు. సూర్యుడు రక్తవర్ణంలో ప్రకాశిస్తున్నాడు. ఒకవైపు గాంధీవధారి అర్జునుడు, మరోవైపు అంగరాజ కర్ణుడు. ఇద్దరూ సాక్షాత్తు దైవాంశ సంభూతులు. ప్రపంచం ఎన్నడూ చూడని అతిపెద్ద యుద్ధానికి తెరలేచింది. ఆకాశం వణికిపోతోంది. భూదేవి కంపించిపోతోంది. అచంచలమైన స్నేహం కోసం ఒకరు, అచ్యుతుడైన కృష్ణుడి అండతో మరొకరు. గెలుపు ఎవర్ని వరిస్తుంది? యుద్ధం మొదలైంది. కర్ణుని ధనస్సు విజయ నుండి వదులుతున్న బాణాలు పిడుగుతీసి సూర్యుని శరీరాన్ని తలకాని ప్రక్క భాగంలో ఆపేశాయి. దులుతున్న బాణాలు పిడుగుల్లా అర్జునుడి రథాన్ని తాకుతున్నాయి. ప్రతిగా అర్జునుడు గాంధీవం నుండి సంధిస్తున్న శరాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్తున్నాయి. కర్ణుడి బాణధాటికి కృష్ణార్జునుల రథం వెనక్కి జరుగుతుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు పరవశించి భళా కర్ణ అని మెచ్చుకుంటున్నాడు. అర్జునుడి కలలో ఆశ్చర్యం, కర్ణుడి కలలో అంతులేని ఆత్మవిశ్వాసం. ఆ సమయంలో కర్ణుడు ప్రయోగించిన సర్పబాణం అర్జునుడి కిరీటాన్ని తాకి కిందపడేసింది. మృత్యువు అర్జునుణ్ణి తాకి వెళ్ళింది. కాని కర్ణుడికి విధి పగబట్టింది. ఒకప్పుడు తను పొందిన శాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అకస్మాత్తుగా కర్ణుడి రథం చక్రం భూమిలో కూరుకుపోయింది. యుద్ధ నియమాలను మర్చి తన రథాన్ని తానే పైకి లేపేందుకు కర్ణుడు కిందకు దిగాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు. కాని పరశురాముడి శాపం వల్ల మంత్రం గుర్తుకురాలేదు. నిస్సహాయంగా నిలబడ్డ కర్ణుణ్ణి చూసి కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, అర్జునా, సమయం మించిపోతోంది. బాణాన్ని సంధించు. ధర్మసంకటంలో ఉన్న అర్జునుడు అంజలికాస్త్రం ప్రయోగించాడు. ఆ బాణం మెరుపు తీగలా వెళ్లి కర్ణుడి శిరస్సును ఖండించింది. సూర్యపుత్రుడు నేల కొరిగాడు. ఒక మహాయోధుడు, దానవీరుడు, ధర్మబద్ధుడైన స్నేహితుడు కురుక్షేత్ర మట్టిలో కలిసిపోయాడు. కర్ణుడు చనిపోయినప్పుడు సూర్యుడు మబ్బుల వెనుక దాక్కున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఒక వీరుడు మాత్రమే కాదు, ఒక గొప్ప త్యాగమూర్తి అంతమయ్యాడు. కర్ణుడు ఓడిపోయి ఉండవచ్చు, కాని చరిత్ర పుటల్లో ఆయన పేరు ఎప్పటికీ అజేయం. అర్జునుడు యుద్ధాన్ని గెలిస్తే కర్ణుడు తన వ్యక్తిత్వంతో ప్రపంచం మనసు గెలిచాడు. విధి ఎంత వెక్కిరించినా చివరి శ్వాస వరకు పోరాడిన కర్ణుడే అసలైన వీరుడు. మీ దృష్టిలో ఈ ఇద్దరిలో గొప్ప వీరుడు ఎవరు? అర్జునుడా లేక కర్ణుడా? కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి.